నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తిలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తుంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక మాఫియా చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా గోదావరి నది నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా నిజామాబాద్, మహారాష్ట్ర రాష్ట్రాలకు తరలిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు. రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపుతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొని భూగర్భ జలాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తిలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక మాఫియా చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా గోదావరి నది నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా నిజామాబాద్, మహారాష్ట్ర రాష్ట్రాలకు తరలిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు. రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపుతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుని భూగర్భ జలాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకులే ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మాఫియా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతకాలంగా జరుగుతుంది? ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? కుమార్, దాదాపుగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల పరిధిలోని మాంజీరా, అదేవిధంగా గోదావరి నది పర్యాయక ప్రాంతంలో ఇదే దందా కొనసాగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు పెద్ద మొత్తాన వర్షాలు పడుతున్నాయి, వానాకాలం కాబట్టి ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు అందజేస్తామని చెప్పి డంపులు చేసి యథేచ్ఛగా మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లా కేంద్రాలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేస్తున్నారు. ఇదంతా లోకల్ గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రెంజల్ మండలానికి సంబంధించిన సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా అతని అనుచరుల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ నేపథ్యంలో పక్కన మహారాష్ట్ర ఉంటుంది, పక్కన కర్ణాటకతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా డంప్ చేసి తరలిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుకకు తవ్వి ఇటు సుదూర ప్రాంతాలకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఇదంతా ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల కనుసరణలో నడుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఇదే దందా జోరుగా కొనసాగుతుంది. ఈ దందా పైన కనీసం జిల్లా అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్ల పేర్లకు డీడీలు మాత్రమే క్యాన్సిల్ చేశారు, కానీ యథేచ్ఛగా ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్ కు 3,000 నుంచి 4,500 వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుకను మాత్రమే వేగులు లేకుండా పంపిణీ చేసి యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఇసుకను తరలించే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎక్కువ చోట కూడా వేబిల్లు ఉండవు, వేబిల్లున్న బండ్లకు నంబర్ ప్లేట్లు ఉండవు. ఇది ఎవరికి పోతుంది, ఎందుకోసం తరలిస్తున్నారనే అంశం పట్ల ప్రభుత్వం దగ్గర స్పష్టత ఉండదు. కేవలం అధికారం ఉందనే అహంతో ఇవాళ భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటే విధంగా యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి మాంజీరా, అదేవిధంగా గోదావరి పర్యాయక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి దందా కొనసాగుతున్న రెవెన్యూ అధికారులు కానీ, భూగర్భ జల అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, పోలీసులు కానీ ఏమాత్రం పట్టింపు లేకుండా చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కందకుర్తిలో ఏర్పాటు చేసినటువంటి పెద్ద డంపులు దాదాపుగా వందలాది టిప్పర్లను ఒక దగ్గర చేర్చి యథేచ్ఛగా నిజామాబాద్, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. డంపులు చేయడం వాల్టా చట్టానికి ఉల్లంఘన కిందకి వస్తుంది. డంపులు చేస్తే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో డంపు చేసి యథేచ్ఛగా రాత్రి పగలను తేడా లేకుండా కందకుర్తి గ్రామం నుంచి యథేచ్ఛగా తరలిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఇదంతా అధికారం పార్టీకి సంబంధించిన నాయకుల కనుసరణలోనే ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. అయినా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ముఖ్యంగా సాధారణ ప్రజలు కందకుర్తి గ్రామం నుంచి అటు బినోలా అదేవిధంగా
నిజామాబాద్ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కందకుర్తి గ్రామంలో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. భారీ లోడుతో వాహనాలు వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులే ప్రధానంగా ఈ దందాకు బరితెగిస్తున్నారు. దీనికి కట్టడి చేసి భూగర్భ జలాలకు అడ్డుకట్ట వేయాలి, అదేవిధంగా జలాలను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కుమార్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇసుక తీసుకెళ్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు పనులు నడుస్తున్నాయి. ఆర్ఐసా పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చారు అని తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏం సెక్యూరిటీ అది లేదు. మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ట్రాక్టర్లు జామ్ అయిపోతున్నాయి, పడిపోతాయి. ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఏం చెప్పలేం. ఎవరి బాధ తీసుకుంటలేరు, ఏం లేదు. ఎవరు అడగడానికి ఎట్లా లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఫ్లడ్స్ అది వచ్చినాయి. ఫామ్స్ అందరు అప్లికేషన్స్ అవి ఇచ్చిండ్రు, కానీ ఎవ్వరికి ఏం ఇవ్వలేదు.